టీమిండియా వెటర్నరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అది కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్ అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికినట్టు తెలుస్తోంది. సిరీస్ మధ్యలోనే అశ్విన్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పలు సందేహాలకు దారితీసింది. ఇంత సడన్ గా అశ్విన్ రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణాలు ఏంటి అంటూ సోషల్ మీడియాలో చాలా పెద్ద రచ్చ జరుగుతుంది. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టడంతోనే అశ్విన్ కెరియర్ కు ఎండ్ కార్డ్ పడిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకొచ్చి గంభీర్ అశ్విన్ కు చెక్ పెట్టాడని, మిగిలిన సీనియర్ ఆటగాళ్లు కూడా అశ్విన్ బాటలో నడిచే సమయం ఎంతో దూరంలో లేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. న్యూజిలాండ్ తో 3 టెస్టుల సిరీస్ లో అశ్విన్ తడబడగా గంభీర్ సడన్ గా వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకొచ్చాడు. అతను వచ్చిన అవకాశాలను అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. అది వేరే విషయం. మరొక వైపు సుందర్ కు బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉండడంతో అశ్విన్ వెనకబడిపోయాడు. ఇక పర్త్ టెస్ట్ వేదికగా అశ్విన్ జడేజాలను కాదని సుందర్ కు అవకాశం ఇచ్చాడు గంభీర్. తద్వారా అశ్విన్ స్థానాన్ని సుందర్ భర్తీ చేయగలగడన్న సంకేతాన్ని టీమిండియా మేనేజ్మెంట్ ఇచ్చింది. పింక్ బాల్ టెస్ట్ లో అశ్విన్ కు అవకాశం కల్పించిన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే మూడో టెస్ట్లో అతని స్థానంలో వచ్చిన జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు ఓటమి నుంచి తప్పించాడు. అయితే ఇక్కడ విషయం గనక చూసినట్టయితే చివరి 2 టెస్టుల్లో జడేజాను పక్కన పెట్టలేని పరిస్థితి నెలకొంది. అయితే నిజానికి జడేజా కూడా మంచి ఆటగాడైనప్పటికీ కూడా టీ20లకు గుడ్ బై చెప్పేశాడు. ఈ క్రమంలో అశ్విన్ లాంటి బౌలర్, అంత గొప్ప వికెట్లు తీసే ఆటగాడిని కనీసం ఈ ఆస్ట్రేలియా వేదికగా అయినా ఆడించుంటే బాగుండేదని, అంత నిష్పక్షపాతంగా కాకుండా చాలా కఠినంగా గంభీర్ వ్యవహరించాడు అంటూ, అందుకే ఆ అవమానాన్ని తట్టుకోలేక అశ్విన్ అలా చేశాడా అంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.